జైపాల్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మనందరం తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుగా భావిస్తూ చిన్నపిల్లలు అయితే అమ్మగా పిలుస్తూ మరి సహచరులు అయితే అక్కగా పిలుస్తూ సవిత అక్క గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు సోదరులు జైపాల్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, రజనీ గారికి, వెంకటేష్ గారికి అండ్ విజితారెడ్డి గారికి, అనురాధ గారికి, సత్యం గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిగతా సోదరులందరికీ కూడా, లక్ష్మీనరసింహారెడ్డి గారితో పాటు వారందరితో పాటు సోదరులు దశరథ్ నాయక్ గారికి, వారి సతీమణి శారద గారికి. ఎందుకంటే వచ్చినప్పటి నుండి నేను దశరథ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మనిషి ఇక్కడ ఉన్నాడు, మనసు ఎక్కడ ఉంది అనేది అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి దశరథ్ నాయక్ గారికి, వారి కుటుంబ సభ్యులకందరికీ, వేదిక మీద ఉన్న వేదిక ముందున్న గౌరవ సోదరులకందరికీ కూడా, నాయకులకందరికీ, పత్రికా మీడియా సోదరులకందరికీ నమస్కారాలు. ఈరోజు రాధాకృష్ణ పేరు పైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానమ్మా అని నిన్నొచ్చి చెప్పున్నాడు. కానీ రోజు నేను పేపర్లో చూసేదాన్ని, ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది మంచైనా చెడైనా అక్కడ దశరథ్ నాయక్ ఫోటోతో పాటు వాట్సాప్లలో కనిపించేది, పేపర్లో కనిపించేది. నిజంగా భగవంతుడు ఒక గొప్ప శక్తిని ఇచ్చాడు దశరథ్ గారు నేను అనుకున్నాను. మనస్ఫూర్తిగా సోదరుడిని అభినందిస్తూ, ఎందుకంటే మనుషుల కుటుంబంలో పోయిన తర్వాత వాళ్ళతో ఉన్న అనుబంధంతో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా బాధపడతారు అనేది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా దశరథ్ ఒక మాట అన్నాడు, నేనైతే ఈరోజు సంతోషపడుతున్నాను, ఒక రకంగా బాధపడుతున్నాను. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ రోజంతా మేము ఇంట్లో బాధపడతామని చెప్పాడు. వాస్తవం. ఆ పేరు మీద ఏదైనా కార్యక్రమం చేసిన వాళ్ళ అబ్బాయి పేరు మీద డెఫినెట్గా రోజంతా ఆ స్మృతులతోని ఆ బాధ అనేది రెట్టింపు అవుతుంది, కానీ తగ్గదు. కానీ ఒక రకంగా ఎవరికైతే సాయం చేస్తున్నాడో వాళ్ళల్లోనే మీ అబ్బాయిని చూసుకొని ధైర్యంగా ఉండమని దశరథ్ నాయక్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ సంతోషంలో, వాళ్ళ కళ్ళల్లో మీ అబ్బాయి కనిపిస్తాడు. ఖచ్చితంగా ఇంకా శక్తి కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలని దశరథ్ నాయక్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ రోజున్న కాలంలో సంపాదించిందంతా బయట ఎందుకు ఖర్చు పెడితే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, ఇంకో కొడుకున్నాడు కదా ఇంట్లోనే మూటగట్టి పెట్టుకుందామని చెప్పే వాళ్ళవే ఉంటారు తప్పిస్తే, పర్వాలేదు నా బంగారం కూడా కుదవబెట్టు, అమ్ము కావాలంటే నువ్వు సేవ చేయని చెప్పే వాళ్ళు చాలా తక్కువ. శారద, మీకు నిజంగా అభినందనలమ్మా. ఎందుకంటే సంపదను సృష్టిస్తాం కానీ పంచడం ఎవరికి కూడా మనసు ఉండదు. ఆ గొప్ప మనసు వాళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లే వెంకటేష్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అంటే సేవ చేస్తూ ఉన్న మా ట్రస్ట్ ద్వారా దశరథ్ ట్రస్ట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ నేను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా సేవను ఎక్కువ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్, మీకు కూడా అభినందనలు. జనరల్గా పోటీతత్వం ఉంటుంది, నేను నా ట్రస్ట్ బాగుండాలనో లేకపోతే నేను చేసేది బాగుండాలను, కానీ అట్లా కాకుండా సోదరుని కూడా కలుపుకొని ఆ బాధను మీద వేసుకొని నేను కూడా కలిసి పనిచేస్తున్నారు. మీకు నిజంగా అభినందనలు వెంకటేష్. వాటితో పాటు జైపాల్ యాదవ్ గారు ఒక మాట చెప్పారు, ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడైనా కూడా రాజకీయంగా ఎదుర్కొంటూ వాళ్ళ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని చెప్పారు. నిజంగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. జైపాల్ యాదవ్ గారు చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముండదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు, వారికి ఉన్న అనుభవంతోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు దశరథ్ సంబంధించిన కార్యక్రమానికి వచ్చాను కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఏదైతే వాళ్ళ అబ్బాయి పేరు మీద చేస్తున్నాడో ఖచ్చితంగా ఇంకొక కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాడు. అంటే అనాథ పిల్లలకి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్ళికి 1,00,000 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, కనీసం దశరథ్ అన్న దాన్ని గుర్తుపెట్టుకొని ఇస్తున్నందుకు తమ్ముడిని అభినందిస్తూ, వెంకటేష్ ఏమో కాలేజ్ని ఏర్పాటు చేస్తున్నా నా పిల్లల పక్షాన అని అన్నారు, వారికి కూడా అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా మీ స్ఫూర్తి సమాజంలో శాశ్వతంగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం మీ పేరు ఉంటుంది, మీ అబ్బాయి పేరు ఉంటుంది దశరథ్. మీకు అందరు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రజనీ చెప్పినట్టు సర్పంచ్ల విషయం చెప్పింది ఒక్క మాట తను. నిజంగానే ఏ పార్టీకి సంబంధం లేకుండా సర్పంచుల గ్రామాలలో
ఫస్ట్ పర్సన్గా అంటే ఏ కష్టం వచ్చినా సర్పంచ్ సైడ్ చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏం చేస్తామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా గొంతెత్తితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కువసేపు ఉంటే మనల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయి కూర్చోబెడతారేమో. ఇప్పటిదాకా లక్ష్మీనరసింహారెడ్డిని కూడా అట్లే కూర్చోబెట్టేసి వచ్చున్నారు. సర్పంచులు 10 నెలలు అవుతుంది, మేము పనిచేసిన మా బిల్లులు మాకు ఇవ్వండి అంటే ఈరోజు వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఏ కొంచెం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని మరొకసారి కోరుకుంటూ దశరథ్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని, ఇంకా రెట్టింపు సాయం అందించే శక్తిని కూడా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దశరథ్ని వాళ్ళ కుటుంబ సభ్యుని అభినందిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.